మనుషులకే లేదు వారంటీలు గ్యారంటీలు ప్రోడక్ట్ 24 అవర్స్ రన్ చేస్తే అయిపోయింది. చాలా అంటే చాలా విరక్తి చెంది 8 ఇయర్స్గా చేస్తున్నాను. వెల్కమ్ టు ఆస్క్టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్ యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. యాక్చువల్గా సండే పబ్లిష్ కావాలి, బట్ కొన్ని రీజన్స్ వల్ల ఒకరోజు డిలే అయింది. అయినా మిస్ అవ్వకూడదు, క్వశ్చన్స్ తీసుకున్నాను కదా అని ఈరోజు అయితే షూట్ చేసి పబ్లిష్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ప్రవీణ్ చేసి అడుగుతున్నారు, హాయ్ అన్న, టీవీ ఆర్ ప్రొజెక్టర్ విచ్ ఈజ్ బెస్ట్? దేని బెనిఫిట్స్ దానికే ఉన్నాయి, బట్ నా సజెషన్ మాత్రం టీవీ బెస్ట్. లేదు మీరు లాన్లో గార్డెన్లో డాబా పైన చూడాలనుకుంటే మీకు ప్రొజెక్టర్ బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. అండ్ టీవీ రేంజ్ క్వాలిటీ ఒక ప్రొజెక్టర్లో కావాలి అంటే 1,00,000 పైన పెట్టాలి. మంచి 4K ప్రొజెక్షన్ ఉన్న ప్రొజెక్టర్ కావాలి అంటే సో టీవీ బెస్ట్. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఇందాక చెప్పినట్టు అవుట్డోర్లో చూడడానికి అండ్ ఇంకా చాలా బిగ్ స్క్రీన్లో చూడడానికి ప్రొజెక్టర్ అయితే మీకు బెటర్గా అనిపించవచ్చు. బట్ ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళది. సో బాగా పెద్ద సైజులో చూడాలనుకుంటేనే ప్రొజెక్టర్కి వెళ్ళండి. లేదంటే అఫోర్డ్ చేయగలిగితే 75 ఇంచ్ టీవీ ఇచ్చే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రొజెక్టర్ ఇచ్చే క్వాలిటీ ప్రొజెక్షన్ సో మనకి టీవీకి అయితే మ్యాచ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్, సార్ ప్లీజ్ ఆన్సర్ మీ. iPhone 16 Plus కొందాం అనుకుంటున్నా, ఫ్రెండ్స్ S24 Ultra తీసుకో అంటున్నారు, విచ్ ఈజ్ బెటర్? మీకు iOS ఐఫోన్గా కావాలి అనుకుంటే iPhone 16 Plusకి వెళ్ళండి. అదర్వైజ్ S24 Ultra చాలా మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అండ్ కెమెరాస్ రెండిట్లో బాగుంటాయి. వీడియో పరంగా 16 Plus కొంచెం బెటర్గా ఉంటుంది. ఫొటోస్ పరంగా S24 Ultra బెటర్గా ఉంటుంది. సో నా పిక్ అయితే ఈ రెండిట్లో S24 Ultra. అండ్ హరీశ్వర్ రెడ్డి, హాయ్ అన్న, సామ్సంగ్ S24 వర్సెస్ S25 మేజర్ చేంజెస్ ఏం లేవు కదా? చాలా మైనర్ చేంజెసే. సో మేజర్ అప్గ్రేడ్స్ ఏం లేవు, చిన్న చిన్న ఇంక్రిమెంటల్ అప్డేట్స్ ఉన్నాయి. ప్రాసెసర్ మారుస్తుంటారు అండ్ UI చేంజ్ అవుతుంది. ఇంకా మిగిలిన చెప్పుకోదగిన గొప్ప చేంజెస్ అయితే ఏమీ లేవు. అండ్ మీకు రెండింటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ లేకపోతే S25 కన్సిడర్ చేయొచ్చు. లేదు మరీ ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది అనుకుంటే S24కి వెళ్ళండి. ఎందుకంటే ప్రైస్ రెగ్యులర్గా మారుతూ ఉంటుంది. సో S24 S25 ఆఫ్లైన్లో మంచి ఆఫర్లో వస్తుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ సైఫ్ అడుగుతున్నారు, అన్న DxO Mark వర్సెస్ రియల్ లైఫ్ టెస్ట్ విచ్ ఈజ్ బెటర్ అండ్ కరెక్ట్? డెఫినెట్గా రియల్ లైఫ్ టెస్టే. సో ఎందుకంటే ఒక్కొక్కరు కెమెరాని చూసే విధానం ఒక్కోలా ఉంటుంది. అండ్ DxO Mark మనం 100% జెన్యూన్ అని అయితే మనం చెప్పలేము. సో బెటర్ రియల్ లైఫ్ టెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకోవడం, ప్రాక్టికల్గా టెస్ట్ చేయడమే బెటర్. సో మీకు నచ్చిన ట్రస్టెడ్ రివ్యూవర్ది కెమెరా కంపారిజన్, కెమెరా టెస్ట్లు చూడండి, అప్పుడే మీకు రియల్ ఐడియా అయితే వస్తుంది. అండ్ కృష్ణ, హాయ్ అన్న, సామ్సంగ్ S24 Ultra S Pen S25 Ultra మొబైల్లో బ్లూటూత్ ఫంక్షన్స్ వర్క్ చేస్తాయా? నేనైతే టెస్ట్ చేయలేదు, ఎందుకంటే నేను S25 Ultra వీడియో చేసినప్పుడు 24 Ultra నా దగ్గర లేదు. బట్ పని చేయాలి, అక్కడి వరకే నాకు తెలుసు. పని చేస్తుందనే పక్కా అనుకుంటున్నాను, బట్ నేనైతే ప్రాక్టికల్గా టెస్ట్ చేయలేదు, హానెస్ట్గా చెప్తున్నాను. అండ్ భరద్వాజ్ అడుగుతున్నారు, హాయ్ నవీన్ బ్రో, సామ్సంగ్ S24 FE రివ్యూ చేస్తా అన్నారు, చాలా డేస్ అయింది బ్రో, ఎప్పుడు చేస్తారు? ఎస్ బ్రో, నేను కూడా చాలా రోజులుగా చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య సౌండ్ బార్స్, టీవీస్, వీడియోస్ వల్ల అయితే డిలే అయింది. డెఫినెట్గా చేస్తాను, ఎందుకంటే S24 FE మంచి ఆఫర్లో వచ్చే రోజులు అయితే ముందున్నాయి. దాని రివ్యూ చాలామందికి అవసరం, ఎందుకంటే సో చాలామంది కొంటారు రాబోయే రోజుల్లో. ఎందుకన్నా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. డెఫినెట్గా చాలామంది కొనే ఫోన్ S24 FE, ఎందుకంటే ఆఫర్లో చాలా తక్కువగా వస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ అడుగుతున్నారు, అన్న నేను USA నుండి S24 Ultra తెప్పించుకున్నా, ఎయిర్టెల్ 5G వస్తుంది, బట్ జియో ఎందుకు 5G రావడం లేదు? సో ఇదైతే నేను ప్రీవియస్లీ కూడా ఎవరో ఆస్క్టెక్ 24 ఎపిసోడ్లోనే క్వశ్చన్ అడిగితే చెప్పాను. సో US నుంచి తెప్పించుకున్న S24 Ultra జియోకి సంబంధించి 5G కనెక్టివిటీలో ఇష్యూస్ ఉన్నాయి, అది నాకు తెలిసింది. సో వెంటనే తొందరపడి కొనకండి అని అయితే చెప్పాను. సో ఇదైతే నేను విన్నదే. సో మనకి బ్యాండ్స్ అనేది ఒక్క కంట్రీ నుంచి ఒక్క కంట్రీకి డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇండియాలో అయితే US వేరియంట్ అయితే సరిగా పనిచేయట్లేదు, మెయిన్గా జియో 5G గురించి. అండ్ రిమైనింగ్ ఎయిర్టెల్ అదైతే బాగానే వర్క్ చేస్తుందని కొన్న వాళ్ళు చెప్పారు నీలాగే. అందుకే ఒక అతను నన్ను అడిగినప్పుడు, లేదు తొందరపడి కొనకండి, వెయిట్ చేయండి, సరిగ్గా తెలుసుకున్నాకే కొనండి, జియో 5Gకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయని నేను అప్పుడే చెప్పాను.
ఆ వీడియో చూసుంటే మేబీ మీరు తెప్పించుకునే వాళ్ళు కాకపోదునేమో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రమేష్ నక్కన, హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ, లాట్స్ ఆఫ్ లవ్, ఈ సామ్సంగ్ S25 Ultra వర్త్ అప్గ్రేడ్ ఫ్రమ్ S24 Ultra, ప్లీజ్ కంపేర్ కెమెరాస్ ఆఫ్ Vivo X200 Pro వర్సెస్ S25 Ultra వర్సెస్ iPhone 16 Pro Max. సో ఆల్రెడీ నేను S25 Ultraకి సంబంధించి అన్బాక్సింగ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియోలోనే చెప్పేశాను. S24 Ultra వాడే వాళ్ళు అస్సలే అవసరం లేదు S25 Ultraకి. అండ్ ఇంకా చెప్పాలంటే ఒకటి రెండు డౌన్ గ్రేడ్స్ కూడా ఉన్నాయి. సో అండ్ కంపేర్ కెమెరాస్ ఆఫ్ X200 Pro, S25 Ultra, iPhone 16 Pro Max, ఈ మూడిటి కెమెరా కంపారిజన్ షూట్ చేసి ఎడిట్ చేయడానికి 1 వీక్ పడుతుంది. నేను ఈ 3 అరేంజ్ చేసుకొని నాకు దొరకకపోతే పర్చేజ్ చేసి చేయడానికి 1 వీక్ పడుతుంది. బట్ అంత కష్టపడి చేస్తే మీరైతే నాకు వ్యూస్ ఇవ్వట్లేదు. అందుకే నేనైతే కెమెరా కంపారిజన్ వీడియోస్ ఒకప్పుడు కుప్పలుగా వస్తున్నాయి మన ఛానల్లో, ఇప్పుడైతే మానేశాను. సో మీరు ఎంకరేజ్ చేస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రిప్షన్స్ పెంచితే మళ్ళీ చేస్తాను, లేదా కెమెరా కంపారిజన్స్ అయితే నేను చేయను. అయిపోయింది. చాలా అంటే చాలా విరక్తి చెంది 8 ఇయర్స్గా చేస్తున్నాను, ఏమాత్రం ఎంకరేజ్మెంట్ లేదు వ్యూవర్స్ నుంచి. సరే అందులో నా మిస్టేక్స్ కూడా ఉండొచ్చు, బట్ స్టిల్ కెమెరా కంపారిజన్స్ అయితే కష్టపడి చేసిన వాటికన్నా రీచ్ ఇవ్వాలి కదా, వ్యూస్ ఇవ్వాలి కదా. అటు యూట్యూబ్ ఇవ్వట్లేదు, ఏ రకమైన ఎంకరేజ్మెంట్ లేదు, అందుకే అయితే తగ్గించేశాను. అండ్ మహేష్ మిట్టగిరి, మొబైల్ని 24 అవర్స్ రన్ చేస్తే 1 మిలియన్ Antutu స్కోర్ ఉన్న మొబైల్ ఎన్ని రోజులు వస్తుంది అప్రాక్స్? ఇలాంటి టెస్ట్ అయితే మనం చెప్పలేము. సో మనకి ప్రోడక్ట్స్ మనుషులకే లేదు వారంటీలు గ్యారంటీలు. ప్రోడక్ట్ 24 అవర్స్ రన్ చేస్తే ఎన్ని రోజులు అనేది అయితే మనం చెప్పలేము. ఒక్కో మొబైల్కి ఒక్కో రకంగా ఉంటుంది. ఒకటి 6 నెలలు రావచ్చు, ఒకటి 1 ఇయర్ రావచ్చు, ఒకటి 2 రోజులు 3 రోజులకే పోవచ్చు. సో ఖచ్చితంగా ఇలాంటి అటెంప్ట్ ఎవరు చేయలేదు, చెయ్యరు కూడా అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇటాచి ఉచిహా, మంచిగా ఉంది పేరు. అండ్ బ్రో, ఐకు నియో 10R గురించి లీక్స్ వస్తున్నాయి, 10 Pro గురించి ఏం లీక్స్ లేవు, వస్తుందా రాదా అసలు? సో కొంచెం లేట్గా రావచ్చు. నియో 10R వచ్చిన 1-2 మంత్స్లో నియో 10 Pro వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇనిషియల్గా 2 వస్తాయని లీక్స్ వచ్చాయి, బట్ ఇప్పుడైతే నియో 10Rనే తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్నోన్ 001, హాయ్ బ్రదర్, నేను సామ్సంగ్ S22 Ultra 35,000కి కొన్నా, ఇజ్ ఇట్ వర్త్ ఇన్ 2025? ఫోన్ ఓవరాల్గా గుడ్, బట్ బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది, దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. నేను సామ్సంగ్ S22 Ultra సో వచ్చిన ఫస్ట్ ఇయరే వీడియో చేశాను. సో నేను కూడా ఒక 1 ఇయర్ వాడాను S22 Ultra, 23 Ultra వచ్చే వరకు వాడాను. చాలా మంచి ఫోన్, బట్ అది సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్డ్ స్నాప్డ్రాగన్ చిప్సెట్తో వచ్చింది. అందువల్ల బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్, కొంచెం థ్రోట్లింగ్ ఇష్యూస్ ఉండే. అదర్వైజ్ కెమెరాస్ మాత్రం ఇంకా అన్ని డిపార్ట్మెంట్లో ఎక్సలెంట్గా ఉంది. సో థ్రోట్లింగ్ ఇష్యూస్, పూర్ బ్యాటరీ లైఫ్, ఆ 2 మాత్రం అందులో ఉన్నాయి. అదర్వైజ్ మంచి ఆప్షనే. సో కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోండి, వెనకటి నుంచి మనం చేసుకునే సెట్టింగ్సే. యానిమేషన్స్ ఆఫ్ చేసుకోండి డెవలపర్ ఆప్షన్స్లో, అండ్ లొకేషన్ పర్మిషన్స్, ఇలాంటి కొన్ని టిప్స్ ఆల్రెడీ మన ఛానల్ చాలా వీడియోస్ చేశాను బ్యాటరీ డ్రైన్ అవ్వకుండా. అలాంటివి చేయండి. బట్ ఎంత చేసినా S23 Ultra, 24 Ultra, 25 Ultra ఇవన్నీ TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్తో వచ్చినాయి. వాటి రేంజ్ బ్యాటరీ లైఫ్ అయితే సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్తో రావడం వల్ల అదైతే ఇవ్వదు అంత పెద్ద డిస్ప్లే అండ్ ఆ రెజల్యూషన్ క్వాడ్ హెచ్డి రెజల్యూషన్తో వచ్చింది కాబట్టి. సామ్సంగ్ S22 Ultra 35,000కి కొన్నాను, వర్తేనా అని మీరు అడిగితే నేను ఏదైతే ఈ 2 ఇష్యూస్ చెప్పానో వాటి విషయంలో కాంప్రమైజ్ కాగలిగితే 35,000లో బెస్ట్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ పవన్ డ్రీమ్ అడుగుతున్నారు, అన్న మీరు Vivo X200 Pro అన్బాక్సింగ్ అయినప్పటి నుండి వెయిట్ చేస్తున్న ఫుల్ రివ్యూ కోసం Vivo X200 Pro ఫుల్ రివ్యూ చేయండి. అండ్ ఆల్సో S25 Ultra, iPhone 16 Pro Maxతో కంపేర్ చేయండి. ఇందాకే ఆన్సర్ చేశాను, బట్ X200 Pro ఫుల్ రివ్యూ అయితే చేస్తాను. ఈ మూడిటి S25 Ultra, iPhone 16 Pro Max, X200 Pro మూడిటి కెమెరా కంపారిజన్ చేస్తే చాలా టైం పడుతుంది. సో అది అవ్వకపోవచ్చు. అండ్ నెక్స్ట్ యశ్వంత్ అడుగుతున్నారు, సో ఏం లేవులే అన్న, బట్ ఐ విల్ సీ యువర్ వీడియో, టైంకి పడుకో తిను అంతే చాలు, బై. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. సో మీ సపోర్ట్కి అలా ఏమీ అవసరం లేకుండా జస్ట్ వీడియోస్ నన్ను ఎంకరేజ్ చేయడానికే వీడియోస్ చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు 8 ఇయర్స్గా. సో వాళ్ళ కోసమే ఎప్పుడు వ్యూస్ వచ్చినా రాకపోయినా, సబ్స్క్రిప్షన్స్ పెరిగినా పెరగకపోయినా వీడియోస్ అయితే కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను. ఎన్నో దెబ్బలు, ఆటుపోట్లు, పర్సనల్ సమస్యలు చాలా వచ్చాయి, అయినా అయితే కంటిన్యూ చేస్తూ స్టేబుల్గా అయితే ముందుకెళ్తున్నాను. అదంతా మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇచ్చే ఇలాంటి కామెంట్స్ వల్ల, ఎంకరేజ్మెంట్ వల్లే. అండ్ భరద్వాజ్ అడుగుతున్నారు, Honor 200 వర్సెస్ iQOO Gen 9 వర్సెస్ OnePlus Nord C4. Honor 200 బెస్ట్,
కాకపోతే ఏంటంటే సర్వీస్ పరంగా మాత్రం సో ఈ మూడిట్లో వెనకబడి ఉంది. అండ్ iQOO Z9, OnePlus Nord CE4 ఈ రెండింటితో కంపేర్ చేస్తే iQOO Z9 కొంచెం ఓల్డ్ మోడల్, కాకపోతే చాలా తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది. సో ఈ మూడిట్లో ఓవరాల్ సేఫ్ ఆప్షన్. మీ బడ్జెట్ 15-16 వేలు ఉంటే iQOO Z9 చాలా తక్కువలో వస్తుంది, వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ నాగరాజ్ అడుగుతున్నారు, సార్ చాలా చోట్ల మొబైల్ షాప్లో సెకండ్ హ్యాండ్ మొబైల్ అమ్ముతున్నారు, సీల్ ఓపెన్ బాక్స్ అని చెప్పి ఎంతవరకు నిజం అంటారు సార్? సో మరి ఎక్కడో నాకైతే తెలియదు, సీల్ ఓపెన్ బాక్స్ నేను చూడలేదు. సో ఏదైనా బాగా తక్కువలో వస్తే నమ్మకండి, జెన్యూనిటీని అయితే చెక్ చేసుకోండి. అండ్ రీజనబుల్గా అనిపిస్తేనే కన్సిడర్ చేయండి. దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ షేర్ చేయండి, ఏ షాపు ఏంటి, ఏ మొబైల్ ఎంత ప్రైస్కి ఇస్తున్నారు, అలాంటి అడిషనల్ డీటెయిల్స్ ఇవ్వండి, నేను ఇంకేమన్నా ఆన్సర్ చేయగలుగుతాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వర్కల ప్రవీణ్ కుమార్ అడుగుతున్నారు, సామ్సంగ్ S23 Ultra 72,000కి వస్తుంది, iPhone 15 Pro Max 80,000కి వస్తుంది, విచ్ వన్ ఈజ్ బెటర్? సో రెండు కూడా చాలా మంచి మొబైల్స్. iOSలో మీకు ఒక ఐఫోన్గానే కావాలనుకుంటే iPhone 15 Pro Max, ఆండ్రాయిడ్లో 72,000లో బెస్ట్ ఫోన్ కావాలంటే S23 Ultra ఇప్పటికి కూడా ఆ ప్రైస్ రేంజ్లో చాలా అంటే చాలా మంచి ఆప్షన్. S24 Ultra, S25 Ultraకి ఏమాత్రం తగ్గకుండా సో ఆల్రౌండర్ మొబైల్ S23 Ultra 70,000 ప్రైస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ KSP అడుగుతున్నారు, లో లైట్ వీడియో మేకింగ్కి విచ్ ఈస్ బెస్ట్ ప్లీజ్ Vivo X200 Pro ఆర్ ఎనీథింగ్. ఐ హ్యావ్ iPhone 14 హియర్ బట్ నైట్ వీడియోగ్రఫీ కేమ్ టు గ్రెయిన్ ఆఫ్ నాయిసెస్ ఇన్ వీడియో. ఫ్యాన్ ఆఫ్ యువర్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ బ్రో. iPhone 14 నుంచి 15, 16కి కొంచెం వీడియో క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతూ వచ్చింది, బట్ X200 Pro అయితే చాలా బాగుంది ఫొటోస్ పరంగా, అండ్ వీడియోస్ పరంగా కూడా వీడియో క్వాలిటీ చాలా బాగుంది. బట్ iPhone 16 Pro Max కంటే బెటర్గా ఉందా అంటే టెలిలెన్స్తో మాత్రం iPhone 16 Pro Maxతో కంపేర్ చేస్తే వీడియో క్వాలిటీ X200 Proలో బెటర్గా ఉంది. మెయిన్ లెన్స్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్లో వీడియో క్వాలిటీ నాకు iPhone 16 Pro Max లేటెస్ట్ ఐఫోన్స్లో బెటర్గా అనిపించింది. సో ఓవరాల్గా వీడియో పరంగా సో Vivo X200 Proతో కంపేర్ చేస్తే iPhone 16 Pro Max బెటర్గా ఉంది, ఎక్సెప్ట్ టెలిఫోటో లెన్స్ వీడియో క్వాలిటీ. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.